నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసంపై అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్పై జరిగిన దాడి ఘటనలో కొంతమంది వైసీపీ నేతలకు హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోగా మరి ఆ అప్లైని అయితే హైకోర్టు తిరస్కరించింది. మరి మధ్యాహ్నం వరకు వాయిదా వేసినా కూడా మరి మధ్యాహ్నం తర్వాత దాన్ని తిరస్కరించడంతో ఇప్పటికే నందిగం సురేష్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగినట్టు తెలుస్తోంది. మరి ఆ తర్వాత స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, దీంట్లో చాలా మంది పేర్లు అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి. మరి ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, మరి వీళ్ళైతే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు గాను అలాగే మరొక వారం రోజులు రక్షణ పొందేందుకు గాను అప్లై చేశారు. మరి దీనికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఆర్యు రెడ్డి గారు. నమస్కారం సార్. వైసీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు హైకోర్టు అయితే అనుమతి ఇచ్చింది. అంటే ముందస్తు బెయిల్కి వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. సో మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్లై చేసుకునే వరకు కూడా టైం లేకపోయి ఉండొచ్చు. మేబీ ఈ గ్యాప్లోనే నందిగం సురేష్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. సో ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారంటున్నారు. సో దీంట్లో మనం నందిగం సురేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, లేలా అప్పిరెడ్డి, ఇలా చాలామంది పేర్లు, దేవినేని అవినాష్ కావచ్చు, చాలామంది పేర్లు అయితే విన్నాం మనం. సో నెక్స్ట్ మరి అరెస్ట్ ఎవరిది ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తారు మీరు? చట్ట వ్యతిరేకంగా చేసే ఎవరైతే ఏ వ్యక్తులైనా వాళ్ళు ఎలాంటివైనా సరే చట్టానికి లోబడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ దేవినేని అవినాష్ కానివ్వండి, జోగి రమేష్ లాంటి వాడు కానివ్వండి, లేదా అప్పిరెడ్డి కానివ్వండి, అట్లాగే ఇతరత్ర ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక అహంభావంతో ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎంత దుర్మార్గంగా మీరు వెళ్ళారో మనం చూసాం. అట్లాగే కేంద్ర కార్యాలయమైనటువంటి తెలుగుదేశం పార్టీ మీద రౌడీ మోకలను తీసుకొని ఎలా అంటే మన సినిమాల్లోనే చూసాం అట్లాంటి సంఘటనలు. అలాంటిది 2 సంవత్సరాల క్రితం ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఆనాటి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కానివ్వండి, నందిగం సురేష్ ఆధ్వర్యంలో కానివ్వండి, ఇతరత్ర వంశీ దాంట్లో కానివ్వండి, చాలామంది నాయకులు ఇక్కడికి ఏ పేరు కనిపించేది మాత్రం 3 పేర్లు మాత్రం వినబడతా ఉన్నాయి. ఆ పేర్లు ఎవరు? జోగి రమేష్, దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి ఉన్నాడు, రఘురామ్ ఉన్నాడు, అట్లాగే వంశీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మూకొమ్మడిగా ఒక స్కెచ్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా ఆ రోజు ప్రకటిస్తే ఆనాటి ప్రభుత్వంలో ఉండే పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. సో దాని మీదనే మేము పోరాటాలు కూడా చేసాం, ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటాలు చేసాం. మేము కూడా ఆ రోజు వాళ్ళకిలాగే ప్రవర్తించుంటే గనక వైసీపీ అనే ఓడి చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితికి మేము ఆనాడు కార్యక్రమాలు చేసాం. కానీ మా పార్టీ అలాంటిది కాదు, క్రమశిక్షణ గల పార్టీ. ఒక క్రమశిక్షణ గల నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి కార్యకర్త ఆ రోజు సమయం కోల్పోకుండా మా నాయకుడు ఒకటి చెప్పారు, మీరు ఎటువంటి సమయం కోల్పోవద్దు, మనం చట్టబద్ధంగానే పోదాము, చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మనం పోరాటం చేద్దామంటే ఆ రోజు మా గోడు వినే పరిస్థితి ఎవ్వరూ లేరు. అదృష్టం కొద్దీ ఆ రోజు మేము అక్కడ లేకపోతే పోలీసులు కూడా ఆఖరికి దగ్గరుండి వాళ్ళని పంపించిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు ఆ పాపం పండింది. చట్టానికి ఎప్పుడు ఈరోజు చట్టానికి మాకేమి చట్టాలు మా చుట్టాలే, మేము ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని కాపాడేస్తాయి అనుకోని చెప్పేసి ఆ రోజు ఆ ధీమాగా ఉంటే ఈరోజు న్యాయస్థానాలు, న్యాయ దేవత ఎక్కడ తప్పించుకోలేరు. ఎలాంటోడైనా సరే, ఎంత పాపాలు చేసేవాడైనా సరే తప్పించుకోలేదు. దానికి ఉదాహరణే ఈరోజు గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే బెయిల్ లాస్ట్ టైం గతంలో వాళ్ళకి ఒక అబ్జెక్షన్ బెయిల్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఈ యొక్క వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ యొక్క న్యాయవాదులు కూడా ఎంత దుర్మార్గం అంటే, ఒక దుర్మార్గం చేసిన వ్యక్తులకి చదువుకున్న న్యాయవాదులు కూడా ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది, మీడియా మొత్తం చూపించింది, ప్రతి మనిషికి తెలుసు. అది భాషకు సంబంధం లేకపోయినా సరే అసలు ఏం జరుగుతుంది, ఏం సంఘటన జరుగుతుంది అనేది యావత్ ప్రపంచం చూసింది. అలాంటి ప్రపంచం చూసిన వ్యక్తులకి కూడా ఈరోజు ఒక న్యాయ వ్యాధులు ఎందుకు తోడుగా వెళ్తున్నా కూడా తెలియదు. ఏదేమైనా వారికి ఉన్న సంబంధాలు పక్కన పెడితే వారి యొక్క ఏదైతే విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించడం జరిగింది. 2 వారాలు మాకు వెసులుబాటు ఇవ్వండి, మా మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దండి, 2 వారాలు మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే ఆ హైకోర్టు కూడా ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించాల్సిందే, మీకు ఎటువంటి వెసులుబాటు ఉండదు, మీరు ఏ కోర్టుగానే వెళ్ళండి, దాని తగ్గట్టుగానే ముందుగానే మీకు ఉంటాయని చెప్పి మనం చూసాం. ఒకసారి దేవినేని అవినాష్ దుబాయ్ పారిపోవడానికి ఎయిర్పోర్ట్లో ఆయన పట్టుకున్న పరిస్థితి, అలాగే జోగి రమేష్ పైన కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. అండ్ అలాగే కొన్ని కేసుల్లో
ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేశారు, ఆయన కూడా బెయిల్ పైనే ఉన్నారు. సో చాలా మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు లేలాపరెడ్డి అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి నందిగం సురేష్ ఇప్పటికే కనిపించకుండా పోయారు. సో మరి వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని ఆ తర్వాత వచ్చే అవకాశం ఏమన్నా? చట్టపరంగా మీరు ఎక్కడ ఉన్నా సరే, నరకంలో ఉన్నా సరే ఎత్తుకొని వస్తాం, ఎత్తుకొని తీసుకొచ్చి జైలు వేస్తాం. ఇక్కడ ఉండేది ఒక బలమైన నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అల్లాటప్ప గవర్నమెంట్ కాదు. సుదూర అనుభవం గల వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉపేక్షించాడు ఆయన, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉపేక్షించాడు. ఇక్కడ పార్టీకి సంబంధం కాదు, ప్రభుత్వం ప్రతిదీ ప్రజలకు జవాబుదారీతనం చెప్పాలనే, అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? అక్కడ ఉండే చిన్న ప్రభుత్వం కాదు, పవన్ లోకేష్ సమేత చంద్రన్న ప్రభుత్వం అక్కడ. కాబట్టి మీరు ఎక్కడ ఎంత దూరమైనా పోండి. దానికి ఉదాహరణ అవినాష్ అనేవాడు దొంగచాటుగా బయట దేశాలకు పారిపోవాలనుకుంటే ఇదే ఎయిర్పోర్ట్లో అతను పట్టుకుని తీసుకురావడం జరిగింది. నందిగం సురేష్ ఈరోజు వేట మొదలవుతుంది. రేపు ఎవరిది జోగి రమేష్ ఉన్నాడో మంత్రిగా ఉండి అతను చేసిన దురాగతాలు ఎంత దారుణం అంటే, ఆఖరికి నువ్వు తండ్రివై నీ కొడుకుకి నువ్వు ఒక మంచి నేర్పాల్సింది పోయి కొడుకును కూడా ఒక క్రిమినల్గా తయారు చేసి పేదల భూములు కొట్టేయడం కానీ, కొల్లేరు సరసలు కొట్టేయడం కానీ, అట్లాగే అగ్రిగోల్డ్ ల్యాండ్ని దొంగ యొక్క సర్టిఫికెట్లు సృష్టించడం కానీ, ఫోర్జరీ చేసి ఆ సర్టిఫికెట్లు చేసి ఆ ల్యాండ్ని కొట్టేయడం కానీ, ఇదా నువ్వు నేర్పేది ఒక తండ్రిగా? అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? సో ఇవన్నీ కూడా న్యాయస్థానం అనేది ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఎంక్వైరీకి సరిగ్గా సహకరించట్లేదు. ఆయన ఎంక్వైరీకి అంటే ఫోన్లు ఇవ్వాలని చెప్పినా కూడా అడిగిన అధికారులు ఆయన ఫోన్లు ఇవ్వడం లేదు. అలాగే ఆయన ఎంక్వైరీ చేస్తుంటే ఆయన పక్కన లాయర్ మాట్లాడుతున్నారని కూడా మనం వింటూ పూర్తిగా ఇక్కడ పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం దీని మీద పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు నువ్వు న్యాయస్థానాల ద్వారా, న్యాయవాదుల ద్వారా నువ్వు వెసులుబాటు పట్టవచ్చేమో కానీ దానికి కూడా కొంతవరకు మాత్రమే ఓపిక ఉంటుంది. ఎందుకంటే నువ్వు నేరస్తుడివి, నువ్వు ఏం చేసేవనేది ప్రభుత్వం దగ్గర, డిపార్ట్మెంట్ దగ్గర పూర్తి యొక్క ఎవిడెన్స్లు ఉన్నాయి. న్యాయస్థానం దాని మీద చూపిస్తాము. ఈరోజు న్యాయవాదుల ద్వారా 1-2 రోజులు నువ్వు వెసులు పొందొచ్చేమో కానీ అల్టిమేట్లీ న్యాయస్థానం అనేది ఉంది. ఆ న్యాయమే భగవంతుడు. ఆ భగవంతుడు దృష్టిలో పడిన తర్వాత నువ్వు ఎక్కడికి తప్పించుకోలేదు. అది జోగి రమేషే కానివ్వండి, ఈ రోజుండే వాళ్ళ యొక్క పార్టీ పూర్వ నాయకులే కానివ్వండి, అంతెందుకు సాక్షాత్ ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు కూడా ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటి దారి వెనకాతల ప్రధాన సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. సో ఈ ఆధారాలన్నీ కూడా మేము కూడా ప్రభుత్వ పరంగా బయటికి తీయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అనేది ఖచ్చితంగా వాడు ఎలాంటి మాకు వీ డోంట్ కేర్. మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు వీళ్ళ కోసం ఆలోచన చేయాల్సిన పని లేదు. చట్టం ముందు ఎవరైనా సమానమే. ముఖ్యమంత్రి అవనే, మంత్రి అవనే, శాసనసభ్యుడు అవనే, ఎవరైనా సమానమే. ఇక్కడ కేవలం వాళ్ళని పట్టించి న్యాయస్థానంలో తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజలకు కూడా ఉంది. దయచేసి మీరు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగలకు సహకరించకండి. వారు ఎక్కడేది ఉన్నారో ఏంటేటి ఉన్నారో మీకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వానికి కనుక ఇవ్వగలిగితే, డిపార్ట్మెంట్కి ఇవ్వగలిగితే కనీసం మీరు ఒక మానవత్వంతో, ఏంటంటే గతంలో మీరు బాధించబడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేకూర్చుదని మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం దీని మీద ఉపేక్షించేది లేదు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా అడ్డదిడ్డంగా ఆంబోతుల్లాగా పడ్డారో ఆ ఆంబోతులు కొమ్ములు ఎరగొట్టే ప్రభుత్వం ఈ రోజు ఉంది. న్యాయస్థానాల్లో వాళ్ళకి శిక్ష పడేంత వరకు ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా.